మాట్లాడి తెలుసుకోవాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రస్తుతానికి మన కేజీబీవీ విభాగంలో మేజర్ ఇష్యూస్ ఏంటి, స్పెషల్ ఆఫీసర్తో పాటు సబ్జెక్ట్ టీచర్స్ అందరూ ఉన్నారు. రెండవది నాన్ టీచింగ్ స్టాఫ్, వంట చేసే స్టాఫ్ కూడా అందరూ ఉన్నారు. తర్వాత మూడవది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే వసతి సరిపోయే అకామిడేషన్, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కానీ పాత కేజీ దగ్గర కూడా అకామిడేషన్ కూడా వాళ్ళకు సరిపోతుంది. తర్వాత వాళ్ళకి రావాల్సిన సరుకులు కానీ రావాల్సిన ఇతరత్ర పాలు కానీ సరుకులు కానీ కూరగాయలు కానీ రెగ్యులర్గా వాళ్ళకి వస్తున్నాయి. ఏమి కాంప్లైంట్స్ అయితే రాలేదు. పిల్లల దగ్గర నుంచి రాలేదు, టీచింగ్ స్టాఫ్ నుంచి కూడా ఏ రకమైన కాంప్లైంట్స్ రాలేదు. అయితే ప్రధానంగా ఈ గురుకుల పాఠశాలలో ఈ సరౌండింగ్స్ ఒక 3-4 ఇష్యూస్ చెప్పారు వాళ్ళు. ఒకటి, కేజీబీవీ సంబంధించిన ఈ కాంపౌండ్లో అన్ని చెట్లు, కుప్పలు, గడ్డి బాగా వచ్చింది. ఇదంతా కొంచెం శుభ్రం చేయాలి, ఎందుకంటే పాములు, తేళ్ళు ఉండే ప్రమాదం ఉన్నది, పిల్లలు బయటకు పోతుందో ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయాలి, పిచ్చి మొక్కలను తీసేయాలి, గడ్డిని తీసేయాలని చెప్పాలి. అది ఆల్రెడీ ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. ఈజీఎస్ కింద అది మొత్తం కూడా కాంపౌండ్ అంతా కూడా క్లీన్ చేస్తాం. రెండవది, ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీ లేదు, మాకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి రోడ్డు సరిగా లేదు అని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి సీసీ రోడ్ వేయడానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఒక ఐమాస్ లైట్, ఇక్కడ ఒక ఐమాస్ లైట్, 2 ఐమాస్ లైట్స్, ఆ మెయిన్ రోడ్ నుంచి స్కూల్ దాకా ఎలక్ట్రిక్ పోల్స్ వేసి స్ట్రీట్ లైటింగ్ కూడా పెట్టుకున్నారు. స్ట్రీట్ లైటింగ్ కూడా పెట్టడానికి ఒప్పుకోవడం అంటూ పనిచేయడం లేదు. ఈ చలికాలం ఆడపిల్లలు స్నానాలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సోలార్ ప్లాంట్ని ఇమీడియట్గా రిపేర్ చేయించి పిల్లలకు నీటి నీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అది కూడా ఒక 6 రోజుల లోపల రిపేర్ చేసి పిల్లలకు నీటి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇప్పుడు నేను ఇక్కడ వంట చేసిన వంటలు కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది. అందులో అన్నం కానీ, కూరలు కానీ, ఈవెన్ పప్పు కానీ, మజ్జిగ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. దాదాపుగా మనం ఇంట్లో వండుకున్నట్టుగానే ఉన్నాయి, ప్రాబ్లం ఉంది. ఈ మధ్యన అక్కడక్కడ కొన్ని పాఠశాలలు ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా టాస్క్ ఫోర్స్ వేసింది. తర్వాత ఫుడ్ కమిటీస్కి కూడా ప్రతి పాఠశాల స్థాయిలో పాఠశాల హెడ్ మాస్టర్, హెడ్ స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఫుడ్ కమిటీ కూడా చేస్తున్నారు. పిల్లలు భోజనం చేయడానికంటే ముందు వాళ్ళని భోజనం చేసి పిల్లలకు భోజనం పెట్టాలని కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు పిల్లలకు మంచి ఆహారాన్ని అందుబాటులో పెట్టుకుని మంచి వాతావరణాన్ని కూడా సృష్టించి మంచి ఫలితాలు రాబట్టాలని చెప్పి నేను స్పెషల్ ఆఫీసర్ గారికి, ఉపాధ్యాయులు గారికి కూడా చెప్పడం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని మోడల్ స్కూళ్ళల్లో, అన్ని కేజీబీలో, కొన్ని స్కూల్స్లలో, మన జిల్లా పరిషత్ స్కూల్స్లలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తున టాయిలెట్స్ను రిపేర్స్ చేయడం కానీ, కొత్త టాయిలెట్స్ పెట్టడం కానీ, లేకుంటే పవర్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, బాత్రూమ్స్ రిపేర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే విండోస్ కానీ, డోర్స్ కానీ లేవు, ఇవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల టేకప్ చేస్తున్నాం. అన్ని స్కూల్స్ను రెనోవేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, రిపేర్స్ అన్నీ టేకప్ చేస్తున్నాం. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదువుకోవాలని, ఒక మంచి అంబియన్స్ ఉండాలని ఆలోచనతోనే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేపట్టి జరుగుతుంది.